షుడ్ హ్యావ్ వర్బ్ V3 వచ్చినప్పుడు ఏంటి ఎలా అని కొన్ని వేరియేషన్స్ కదా. లెట్ మీ టెల్ యూ వన్ మోర్ థింగ్. షుడ్ హ్యావ్ పక్కన నౌన్స్ కూడా వస్తాయి. నేను ఒక రీల్లో చెప్పాను నౌన్స్ కూడా వస్తాయి వీటి పక్కన అని. సో అలా ఒక నౌన్ వచ్చిందంటే దీని అర్థం ఏంటంటే ఉండాలి, ఉండాలి అని. ఓకే, ఇంకా వీ షుడ్ హ్యావ్, షీ షుడ్ హ్యావ్, దే షుడ్ హ్యావ్, ఏదైనా పెట్టండి షుడ్ హ్యావ్ తో ఉండాలి. వి షుడ్ హ్యావ్ అ టికెట్, మనకి టికెట్ ఉండాలి. వి షుడ్ హ్యావ్ పేషెన్స్, మనకి ఏముండాలండి, ఓపిక ఉండాలి. We should have discipline. వెరీ గుడ్. డిసిప్లిన్ ఉండాలి. వి షుడ్ హ్యావ్ అ పాస్. Punctuality. Punctuality. పంక్చువాలిటీ ఉండాలి, కరెక్ట్. వి షుడ్ హ్యావ్ అ వీసా, వీసా ఉండాలి టు ట్రావెల్ కదా. Aadhaar card. కరెక్ట్. పాస్పోర్ట్ మ్యామ్. పాస్పోర్ట్ లేకుండా వీసా. పాస్పోర్ట్. పాస్పోర్ట్. పాస్పోర్ట్ ఉండాలి. We should have knowledge. నాలెడ్జ్ ఉండాలి, కరెక్ట్. ఫ్రెండ్స్ ఉండాలి, సపోర్ట్ ఉండాలి. We should have money. మనీ ఉండాలి, అది ఫస్ట్ ఉండాలండి టు డూ ఎనీథింగ్. మనకి పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉండాలి. ఇంకా కామన్ సెన్స్ కూడా ఉండాలి. కామన్ సెన్స్. కామన్ సెన్స్ ఉండాలి. జాబ్ ఉండాలి. ఎథిక్స్. ఎథిక్స్ ఉండాలి. Discipline. డిసిప్లిన్ స్టడీ ఉండాలి. ఉండాలి. Oh, స్టడీ sorry. చదువుకోవాలి. We should have థింగ్స్ self-respect. ఉండాలి. Strength, madam. ఫ్రెండ్స్ ఉండాలి. స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ ఉండాలి. Self-respect. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. స్టడీ షుడ్ హావ్, స్టడీస్ అనలేము, చదువుకోవాలి కదా. అది చదువు ఉండాలి ఉండాలి కదా. అనలేము, ఉండాలి అనలేము కదా. We should have degree. వి షుడ్ హావ్ డిగ్రీ అనొచ్చు. మ్యామ్ వి షుడ్ హ్యావ్ టు బి ఇండిపెండెంట్ అని వచ్చాను. అది ఓకే. టు బి వస్తుంది మళ్ళీ, అది వేరు, బట్ ఓకే. సెంటెన్స్ కరెక్టే. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకేముండాలి. Immunity, madam. ఎస్, ఇమ్యూనిటీ ఉండాలి. Strength కూడా అనొచ్చా కదా? Immunity బదులు అనొచ్చు, స్ట్రెంగ్త్ ఉండాలి. టైం కూడా ఉండాలి కదా. టైం కూడా ఉండాలి, అవును. We should have courage to do that. కరేజ్ ఉండాలి. కేపబిలిటీ అని వచ్చాను. క్యాపబిలిటీ ఉండాలి. కమ్ ఆన్ థింక్. మ్యామ్ క్యాలిబర్ అన్న క్యాపబిలిటీ అన్న ఒకటేనా మ్యామ్? క్యాలిబరా? క్యాలిబర్ అంటే క్యాలిబర్ ఇస్ డిఫరెంట్. ఎక్కడో అంటే విన్నానని మీనింగ్ తెలియదే నాకు. విన్నా మ్యామ్ నేను కూడా. అంటే నాకు ఆ క్యాలిబర్ ఉంది అన్నట్టుగా చెప్తారు. అంటే ఇది ప్రొఫెషన్ కి సంబంధించింది ఏదో అయి ఉంటుంది, చూద్దాం. క్యాలిబర్ అంటే చదువు చూడండి. అంటే క్యాపబిలిటీ ఇది ఉంది. ఎబిలిటీ, క్వాలిటీ, capacity. లెవెల్ ఆఫ్ స్కిల్, ఎస్. టాలెంట్ అంటండి.
క్యాలిబర్ టాలెంట్. అనొచ్చు, ఇది నౌనే. ఓకే. We should have sense of humor. అవును, కరెక్ట్. ఎబిలిటీ, Knowledge. We should have టాలెంట్, knowledge. నాలెడ్జ్ రాసామా? నాలెడ్జ్ లేదా రాస్తున్నాము. రాసామా? రాయలేదు మేము. వి షుడ్ హ్యావ్ వైఫై కదా టు వర్క్. వి షుడ్ హ్యావ్ డేటా బ్యాలెన్స్ టు అటెండ్ ద క్లాస్. వి షుడ్ హ్యావ్ లింక్. వి షుడ్ హ్యావ్ యాక్సెస్. We should have smartphone, ma'am. అవును, కరెక్ట్. వి షుడ్ హ్యావ్ అ స్మార్ట్ ఫోన్. ఇంకా ఇట్లా పోతే చాలా వస్తువులన్నీ చెప్పొచ్చు కదా అండి. వి షుడ్ హ్యావ్ అ కార్ నవ్ డేస్, రైట్? వి షుడ్ హ్యావ్ పెట్రోల్. వి షుడ్ హ్యావ్ కీస్. ఓన్ హౌస్ కూడా చెప్పచ్చు మేడం. ఆల్ We should నౌన్స్ చెప్పేయచ్చు మనం. థింగ్స్ ఆల్ think. థింగ్స్ చెప్పొచ్చు. లైక్ వి షుడ్ హ్యావ్ ల్యాప్టాప్, వి షుడ్ హ్యావ్ ఎలక్ట్రిసిటీ, అన్ని థింగ్స్ చెప్పొచ్చు. కైండ్నెస్. వి షుడ్ హ్యావ్ కైండ్నెస్. సో ఇలా ఉండాలి అంటే షుడ్ హ్యావ్ వాడుతున్నట్టు. ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకులు వీళ్ళని వెతికేటప్పుడైతే ఇవన్నీ చెప్తారు. ద పర్సన్ షుడ్ హ్యావ్ గుడ్ జాబ్ అండ్ ఈ షుడ్ హ్యావ్ Salary. Good Good salary. salary. Should have property. Who should గుడ్ have సాలరీ, లాడ్ ఆఫ్ ప్రాపర్టీ. property. ఏమేమి ఉండాలని చాలా ఇంత పెద్ద లిస్ట్ చెప్తారు. గుడ్ ఫ్యామిలీ, ఇలా ఏమేమి ఉండకూడదు చెప్పండి. Bad habits ఉండదు. బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు. Financial discipline ఉండాలి మనం. అవును, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి. వి షుడెంట్ హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్స్. ఓకే, ఇక్కడ వి అని రాస్తున్నా, మీరు ఏ ప్రొనౌన్ అయినా పెట్టుకోవచ్చు. షీ, హీ, ఐ, యు, వి, దే, ఎనీ ప్రొనౌన్. వి షుడెంట్ హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్స్. బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు. ఇంకేం ఉండకూడదు? ఈగో ఉండకూడదు. సీరియస్నెస్ ఉండకూడదు మేడం. అది అంత లైఫ్ మీదనా అండి? లైఫ్ మీద సీరియస్నెస్ ఉండాలి మేడం. సిచ్యువేషన్స్ లో కొన్నిసార్లు యాంగర్ ఉండకూడదు. యాంగర్. కోపం. Selfishness. సెల్ఫిష్నెస్ ఉండకూడదు. యాంగర్, సెల్ఫిష్నెస్. భయం ఉండకూడదు. షుడెంట్ హ్యావ్ డౌట్స్ అబౌట్ అవర్ సెల్స్. డౌట్స్ ఉండకూడదు మన మీద మనకి. గ్రీడీ. Lazy అనేది నౌన్ క్రిందనే వస్తుందా మేడం? లేదంటే అది లేజీ అడ్జెక్టివ్ అవుతుంది. లేజినెస్ అనొచ్చు. లేజినెస్, ప్రైడ్ ఉండకూడదు. ప్రైడ్ ప్రైడ్ మేడం. ప్రైడ్ ఉండకూడదు. Jealous. జలసీ ఉండకూడదు. రైట్. Possessiveness. పొసెసివ్నెస్ ఉండకూడదు. నెగ్లెక్ట్ ఉండకూడదు. బంగారం. ఏముండకూడదండి? నెగటివ్ థాట్స్ ఉండకూడదు. ఇక్కడ పాజిటివ్ థాట్స్ అని కూడా రాసుకోవచ్చు. వి షుడ్ హ్యావ్ పాజిటివ్ థాట్స్. బ్యాడ్ బిహేవియర్. బ్యాడ్ బిహేవియర్ ఉండకూడదు. మనకి రిగ్రెట్స్ ఉండకూడదు లైఫ్లో. జాబ్లో స్ట్రెస్ ఉండకూడదు. వి షుడెంట్ హ్యావ్ స్ట్రెస్ ఇన్ అ జాబ్.
మిస్అండర్స్టాండింగ్స్ ఉండకూడదు. వి షుడెంట్ హ్యావ్ అ లాడ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ కదా. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి ఈ మధ్య, అమ్మాయిలకి అబ్బాయిల మీద, అబ్బాయిలకి అమ్మాయిల మీద. వి షుడెంట్ హ్యావ్ లాడ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ వి షుడెంట్ హ్యావ్ బ్లైండ్ ట్రస్ట్ ఆల్సో. బ్లైండ్గా ట్రస్ట్ కూడా ఉండకూడదు ఎవరిపైన. ఇంకా ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉండకూడదు. కమ్యూనికేషన్ ఇష్యూస్ ఉండకూడదు. ఇంకా లిమిటేషన్స్ ఉండకూడదు, అటాచ్మెంట్ ఉండకూడదు. Come on, keep thinking. నెగటివిటీ రాసామా? నెగటివిటీ ఉండకూడదు. హేటెడ్ హేట్రెడ్ హేట్రెడ్ ఉండకూడదు. గొడవలు ఉండకూడదు, కాన్ఫ్లిక్ట్స్. గ్రడ్జలు ఉండకూడదు, గ్రడ్జెస్. హై ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. రాసామా? రాసాం. ఎప్పుడు పక్కా వాళ్ళని రోస్ట్ చేస్తుంటారు చూడండి మేడం, దాన్ని ఏమంటారు? టీజింగ్ అంటాం, మామూలుగా టీజ్ చేస్తాం. టీజింగ్. అది బాబు. కేర్లెస్నెస్ ఉండకూడదు. వి షుడెంట్ హ్యావ్ డిస్ట్రాక్షన్స్ ఆల్సో. డిస్ట్రాక్షన్ అంటే పక్కదారి పట్టడం, అట్లాంటివి ఉండకూడదు. హెసిటేషన్ ఉండకూడదు. ఇఫ్ వీ వాంట్ టు సే సంథింగ్ వీ హ్యావ్ టు. హెసిటేషన్, వి షుడెంట్ హ్యావ్ హెసిటేషన్. లిమిటేషన్ రాసామా? రాసాం. హెసిటేషన్ అంటే మీనింగ్ మేడం? హెసిటేషన్ అంటే మొహమాటం కైండ్, మొహమాటం లాగా, మొహమాటమే అనుకోండి. ఓకే. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉండకూడదు. సెల్ఫ్ డౌట్ రాసామా? సెల్ఫ్ డౌట్స్ ఉండకూడదు. సెల్ఫ్ డౌట్ రాసామా? డౌట్స్ రాసామా? సెల్ఫ్ డౌట్. అంతే, చాలండి. సో ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు. ఇవి మీ దగ్గర లేవు, మీకు ఇచ్చిన దాంట్లో ఇప్పుడే రాశాను కదా, నేను పంపిస్తున్నా ఇవి. ప్రాక్టీస్ వెళ్ళండి.
అట్లనే టెస్ట్, వాట్ అబౌట్ టెస్ట్? కుడ్ మీద టెస్ట్ నేను ఒకటి పంపిస్తున్నా, అది కూడా చేయండి.